యెరూషలేము దేవాలయం దేవుని నిలయం, ప్రార్థనలతో పవిత్రతతో నిండి ఉండాల్సిన చోటు. కాని ఆ రోజక్కడ జరుగుతున్న గందరగోళాన్ని చూసి యేసు ప్రభువు హృదయం ఆగ్రహంతో నిండిపోయింది. భక్తి నిలవాల్సిన చోట వ్యాపారం రాజ్యమేలుతోంది. డబ్బులు మార్చేవారు, జంతువులను అమ్మేవారితో ఆ పవిత్ర స్థలం ఒక సంతలా మారిపోయింది. భక్తి పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని ఆయన సహించలేకపోయారు. ఆయన తాడుతో ఒక కొరడాను చేసి బళ్లలను తిరగవేస్తూ వ్యాపారస్తులను బయటికి తరిమివేశారు. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరమని వ్రాయబడలేదా? మీరు దానిని దొంగల గుహగా మార్చారు అని ఆయన గర్జించారు. ఆయన చూపిన ఆ తీవ్రత వెనుక దేవుని మందిరం పట్ల ఉన్న అంతులేని ప్రేమ ఉంది. అపవిత్రతను తొలగించి ఆ మందిరానికి ఉండాల్సిన అసలైన పవిత్రతను, గౌరవాన్ని ఆయన తిరిగి తెచ్చారు.